హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. ఏడవకూడదు, బాధపడకూడదు. మీరు ఎంతో మందిని నవ్వించారు. లేదండి, కళాకారులు ఎప్పుడు కన్నీటి కాల్చారు. అందులో ఆడవాళ్ళకి అందం ఉండాలి. నేను అందగెత్తాను కాదు, 4 అడుగులు ఉంటాను, నల్లగా ఉంటాను. నాటక రంగంలో నాకు 2000 సార్లు పావలా శ్యామలు అంటే ఆ పావలా నాటిక ఆంధ్రదేశం అంతా 300 సార్లు ఉత్తమ నటిగా వచ్చా. అందుకని ఆ పావలా నిక్నేమ్ ఇంకో శ్యామల అని కాకినాడ శ్యామల అంటారు. అవును అవును అవును. అప్పుడు వరల్డ్ క్లాస్ శ్యామల అంటే ఆవిడ అనుకుంటారు, కానీ పావలా నాటికలో వేసిన ఆవిడ అని నిక్నేమ్ చుట్టువేలు వాళ్ళకి. సినిమా పెద్ద ప్రపంచం, సినిమా అందరు చూస్తారు. నాటక రంగం చిన్నది. నాటకాలు వేసేవాళ్ళు చూసేవాళ్ళు తక్కువ కదా. ఇప్పుడు అసలు నాటకాలు పేరెత్తే వాళ్ళు కూడా లేదు. కానీ ఇప్పుడు మీ వయసు ఎంత? ఎంత ఉంటే ఏంటండి, ఇట్లా అయిపోయింది. అసలు ఎందుకు వచ్చింది మీకు ఇది షేకింగ్? ఆఫర్స్ ఏం లేకపోవటం, ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళలేకపోవటం, అవుట్డోర్ షూటింగ్, నరాల బలహీనత వచ్చింది. పని లేదు, యాక్టింగ్ చేయట్లేదు, ఇట్లానే మంచంలో ఉండాలి. వచ్చినాయి ఎవరైనా ఇచ్చినా గానీ అది నెల నెల ఖర్చులకు సరిపోతూనే ఉంటది. మనం చేయలేము. 3 నెలలు అయిపోతే అయిపోయింది కదా. అదే మరి విషం పట్టుకురాలా అంటే వీడు తెస్తాడా, వాడు ఇస్తాడా? మేము విషం కూడా తెచ్చుకొని తాగలేము. ఫోన్ పే లేదా మీది? మీ అకౌంట్ నెంబర్ ఉందా? అకౌంట్ నెంబర్ ఉందిలేండి. ఎవరో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాధల్లో ఉన్నారు. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు అలరించిన పావలా శ్యామల గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కింద అకౌంట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు మనకు తోచినంత ఆమెకు హెల్ప్ చేసి ఆమె కుటుంబాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకా నమ్మకం పోయింది. పెన్షన్ రాదా మీకు మా నుంచి? 6000 అకౌంట్లో వేస్తారండి. 20 లక్షలు ఇచ్చారు. 2 నెలలు గడిచిపోయింది. సాయి గారు సందర్భంలో నేను అందరికీ పాదాభివందనం, అందరికీ సాయం చేసిన వాళ్ళు ప్రాణభిక్ష పెట్టారు. కాదని అన్ను ఈ డబ్బుల మూలన, మందులు వాటి మూలన సంపాదించుకోవడం చాటలేదు. సినిమాలో నేనేం సంపాదించలేదండి. బతికే వేషాలే కానీ బాగుపడే వేషాలు ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే నేను నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను. నేను ఎవరైనా ఆడవాళ్ళు ఆర్టిస్టులు అందంగానే ఉండాలి, అందగానం ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి. ఇవన్నీ ఉన్నవాళ్ళు పైకి వస్తారు. ఏమీ లేని దాన్ని ఆత్మాభిమానం తప్ప ఏం లేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, అది కూడా చెప్పుకోవటం తప్ప అయింది కొంతమందికి. 50 సంవత్సరాలు కష్టపడి నా బిడ్డని చంపలేక ఇప్పుడు నాకు భయం ఏంటి. ఇప్పుడు ఆయన ఎందుకు, నేను ఎవరు వచ్చి సుమన్ టీవీ వాళ్ళు వచ్చి 10,000 ఇష్టం ఈ నెల గడుస్తుంది. తెల్లవారు నేను బతుకుతానా అని భయంతో ఉన్నాను. నేను ఇంకా ఎక్కువ రోజులు బతుకుతానా బతకను. ఇప్పుడు అందుకని నేను ముందే ఇద్దరం చచ్చిపోతామంటే భయం వేస్తుందమ్మా నాకు. ఇప్పుడు అవార్డులు మిగిలాయి. అది ఏముంది లేండి, అన్నీ ఎత్తుకుపోయినారు. ఒక హోమ్లో ఒక కబాట్ వచ్చినారు, బట్టలు కాజేశారు, టీవీ కాజేశారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి చెప్పాలంటే మేము పడ్డ బాధలు. ఒక హోమ్లో చేస్తే వాళ్ళు టీవీ లాక్కొని ఇండస్ట్రీ చేసుకోకు అనేసి ఉంచేసుకున్నారు. డబ్బులు కట్టలేదని టీవీ ఎంతో ఇష్టపడి కొనుక్కుంది, ఎంతో చప్పటి. ఇలాగ ఎన్నో అవమానాలు. బాగా అర్థమవుతుందిలమ్మా. కనీసం సహాయం ఎలా ఉన్నారు శ్యామల గారు కూడా. వాళ్ళు మా వాళ్ళు ఏమి లేదండి, రహస్యం ఏం లేదు. మీ ముందు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, తీయరు ఫోన్. ఏమైందంటే ఆపరేషన్ చేయించుకోమన్నారండి. 2 లక్షలు మేము ఇస్తాం, ఆపరేషన్ చేయించుకోండి. మేము చెప్పిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేయించుకుంటే మేము 2 లక్షలు, మీరు ఒకవేళ చచ్చిపోయారనుకోండి మీ అమ్మాయికి ఇస్తాం అన్నారు. డాక్టర్ గారు చెప్పారు నాకు, అమ్మ మీరు ఆపరేషన్ చేస్తానికి మీ ఏది గుండె ఆపరేషన్ హోల్స్ ఉన్నాయి కదా, అదే ఈ పార్కిన్సన్స్ ఉంటే చెయ్యకూడదట. ఈ వణుకులు ఉన్నాయి. తలకి ఒక షూటింగ్లో కొట్టారు కథతో. జూనియర్ ఆర్టిస్ట్ 100 రూపాయలు ఇచ్చి కర్రబెట్టి కొట్టమని నిజమైన లాడ్ ఇచ్చారు, కొట్టారు. బ్రెయిన్లో లోపం ఉందమ్మా మీకు, ఆ నరం పెద్ద నరం. దానివల్ల ఇది వచ్చిందా?
అయ్యో నేను ఈపీ వాళ్ళ మీద కేసేయగలనా 3 హోల్స్ ఉన్నాయి గుండెలో. ఇప్పుడు 4 రోజుల నుంచి నేను పడుకుంటే ఆక్సిజన్ పెట్టుకుంటున్నా, ఊపిరి అందట్లుగా లేచి కూర్చుంటా. అమ్మ ఏం కావాలమ్మా, మంచినీళ్ళు తాగుతావా, వజ్రీవనా అని భయపడుతుంది. అమ్మకి ఏమైపోతుంది అట్లా మెలకు వచ్చిందంటే నిద్ర పట్ల ఊపిరి ఆటలా. ఏమో ఎప్పుడు సీరియస్ అవుతుందో నా ప్రాణం పోతే ఆ పిల్లని అమ్మ అని వచ్చి ఏడవడానికి కూడా నడవలేదండి. లేచి కూర్చోలేదు, అమ్మ అని అడవలేదు, ఏదైనా తెచ్చుకొని తాగలేదు, విషయం తాగి చచ్చిపోవడం కూడా జాత కాదు. నాకు ఇంకేందుకు చెప్పండి, మీరు 10,000 5,000 ఇస్తే ఈ నెల బతుకుతా, వచ్చే నెల ఎవరు ఇస్తాడు? ఏ సహాయం కోరుకుంటున్నారు శ్యామల గారు చెప్పండి. ఆ అమ్మాయికి ఆపరేషన్? అమ్మాయికి ఆపరేషన్ ముందు ఎక్స్రే తీసి పీజీ దగ్గర 3 నెలలు చేస్తే నడుస్తుంది. నడిచి ఏం పని చేసుకుంటుంది టీబీ వచ్చిన పేషెంట్? అది చేపిస్తే తను నడుస్తుందా? నడుస్తుందని చెప్తున్నారు. ఇందాక కూడా నిన్న రాత్రి కూడా ఫోన్ చేశా. నాకు నేను అనుకున్నాను డబ్బు ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టి ఆ అమ్మాయి కూర్చొని చేయిస్తూ బ్యూటీషియన్ తను కోర్స్ నేర్చుకున్నాను. నేను ట్రై చేస్తానమ్మా ఈ అమ్మాయికి కాల్ ఆపరేషన్ ఒకసారి ఫిజియోథెరపీ చేయించి నేను ఫిజియోథెరపీలు ఉన్నారు మన ఛానల్లో కూడా. సచిన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మంచి వాళ్ళే ఉన్నారు కొంతమంది. నేను మాక్సిమం ఆ అమ్మాయికి ఫిజియోథెరపీ చేయించి కాల్ ఆపరేషన్ చేయించి ఆ రాడ్లు తీపిచ్చే ఆ ప్రయత్నం నేను చేస్తాను. నా సైడ్ నుంచి నేను చేపిస్తాను. ఓకేనా? మీరు చేయించుకుంటారమ్మా, నేను చేపిస్తాను. మీ అమ్మకి గుండె ఆపరేషన్ చేయకూడదమ్మా ఈ వయసులో. నువ్వు కాల్ ఆపరేషన్ చేయించుకొని నిలబడి మీ అమ్మకు నువ్వు సపోర్ట్ గా నిలబడాలమ్మా. మా అమ్మ కోసం నేను చేయించుకోనంటే ఎట్లా? నువ్వు అమ్మ బతుకుతుంది, ముందు నువ్వు బతకడం కూడా చూసుకో. నీకు ఫిజియోథెరపీ చేపిస్తాను, ఫిజియోథెరపీ చేపించి నీ కాళ్ళకి ఆపరేషన్ చేపించి రాడ్లు తీపిద్దాం. అమ్మకి ఏం కాదు, అమ్మకి ఏం కాదు, అమ్మకి ఏం కాదు, అమ్మ హ్యాపీగా ఉంటుంది. చెప్పాను చేయించుకుంటాను. నువ్వు ఫస్ట్ నువ్వు హెల్తీగా స్ట్రాంగ్ గా నిలబడి అమ్మ కోసం నువ్వు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే మాత్రం సీఎం గారికి ఎవరైనా పరిచయం చేస్తే ఏదైనా కొంచెం పెద్ద అమౌంట్ అందితే మాకు కొంచెం ధైర్యం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా కలుస్తాం, ఎవరు చెప్తారు? లేదమ్మా, మనం ఏదో ఒక హాస్పిటల్లో మాట్లాడి దీనికి సొల్యూషన్ వెతుకుదాం. మీరు ఇబ్బంది పడొద్దు, అమ్మాయికి నయం అవుతుంది, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. శ్యామల గారు దేవుడు చచ్చిపోయాడు ఇక్కడ, లేకపోతే ఇంతంత ఘోరాలు చదువు. మీరు వచ్చి ఒక 5,000 10,000 ఇస్తారని ఆశపడలేదు. ప్రేమతో వచ్చాను నేను ఇక్కడికి. మేము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటే అనాథల్లాగా చచ్చిపోతున్నాం, ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు ఎక్కడికి వెళ్ళరు, ఏం లేదమ్మా, హ్యాపీగా ఉంటారు. హాస్పిటల్లో మాట్లాడి దానికి నేను చేసే బాధ్యత నాది. అమ్మాయికి ఇంటికి వచ్చి ఎవరైనా ఫిజియోథెరపీ చేసి పెడితే ఫిజియోథెరపీ నేను మాట్లాడతాను. ఫిజియోథెరపీ చేయించి ఆపరేషన్ చేసి రాడ్లు తిప్పిద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు చాలా మందికి హెల్ప్ చేశారు మీరు. నా సైడ్ నుంచి నేను చూపించిన ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి కూడా. అంటే పావలా శ్యామల గారు ఎన్నో సినిమాలు తీశారు. అండ్ ఎప్పుడు కూడా ఆమె ఆర్థికంగా నాది పరిస్థితి అని కూడా అడగలేదు పాపం. ఆమెకు ఆర్థికంగా వచ్చి హెల్ప్ చేశారు ఆమె పరిస్థితి తెలుసుకొని. ఆమె ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. డబ్బు కూడా ఆరోగ్యంగా మేము ఉంటే చాలు అంటున్నారు. ఇది చూసే ఏ డాక్టర్స్ అయినా, ఏ హాస్పిటల్స్ అయినా, అండ్ నాకు తెలిసిన హాస్పిటల్స్ కూడా నేను రిఫర్ చేస్తాను. దయచేసి వాళ్ళు అడుగుతుంది ఒకే ఒకటి, మా ఆరోగ్యాన్ని మమ్మల్ని నిలబెడితే చాలు, మా కాళ్ళ మీద నేను నిలబడతామని చెప్తున్నారు. అండ్ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కింద అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, మనకు తోచినంత ఇచ్చి హెల్ప్ చేయండి. నా సైడ్ నుంచి నేను కూడా, అమ్మ మీరు ఇబ్బంది పడొద్దు, రోషన్ వచ్చాడంటే దానికి సొల్యూషన్ దొరికినట్టే. మీకోసం నిలబడతానమ్మా శ్యామలమ్మ. అమ్మా ఇదిగో మన సుమన్ టీవీ నుంచి నేను మీకు కొంత ఇస్తున్నాను, పట్టుకోండి అమ్మా. ఏం కాదమ్మా, మీరు హ్యాపీగా ఉండండి చాలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.